హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్. రజని ఎలా ఉన్నారు? సో, నేనైతే చాలా బాగున్నాను. చాలా బిజీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఓనం స్పెషల్ టీచర్స్ డే అని చెప్పి పిల్లలైతే హడావిడిలో ఉన్నారు. సో, వాళ్ళ హడావిడితో పాటు మా హడావిడి కూడా దాంతో పాటు అనమాట. సో, మా పిల్లలైతే కార్డ్స్ చేసి ప్రిపేర్ చేసి ఇవ్వటానికి స్కూల్లో కాంపిటీషన్స్ ఉన్నాయంట. వాటికి రెడీ అవ్వడానికి అది తీసుకొచ్చి, ఇది తీసుకొచ్చి అలా అలా చాలా ఆక్యుపైడ్‌లో అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు యూఎస్ఏ స్టూడెంట్స్ అందరికీ స్కూల్ ఇప్పుడు ఈ మంత్ చాలామందికి ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. కొంతమందికి సెప్టెంబర్. సో, వాళ్ళందరూ బ్యాక్ టు స్కూల్ అయిపోయి క్లాసెస్ రెగ్యులర్. సో, టైట్ షెడ్యూల్‌తో వెళ్తూ ఉంది. సో, మీ రోజు ఎలా ఉంది? మాకైతే లాంగ్ వీకెండ్ వచ్చేసింది. ఫ్రైడే, సాటర్డే, సండే. సో, మీ లాంగ్ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? నా ప్లాన్స్ అయితే మాత్రం ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అన్నమాట. సో, ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్తో స్పెండ్ చేయటమే ఇంకా. నెక్స్ట్ రేపు స్పెషల్ ఈ లాంగ్ వీకెండ్ ఎందుకు అని చెప్పి ఏమైనా డౌట్ వచ్చిందా మీకు ఎవరికన్నా? మర్చిపోయారా ఏంటి? రేపు టీచర్స్ డే. టీచర్స్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసు కదా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బర్త్డేని మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో, మరి మీరు మీ జ్ఞాపకాలు ఏమన్నా మెమరీస్ షేర్ చేసుకోవాలి అనుకుంటే కమెంట్స్లో నిర్మోహమాటంగా షేర్ చేసుకోవచ్చు. మా టీచర్స్ డే అయితే చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం అనమాట. సో, అందరూ ఏదో 2 బత్తాకాయలు, 2 యాపిల్స్ అలా ఎవరికి తగ్గట్టు వాళ్ళు అలా ఫ్రూట్స్ తీసుకొచ్చేవాళ్ళు. కొన్నాళ్ళకి అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా ట్రెండీ అయిపోయింది కదా. అప్పుడే ఇంకా గ్రీటింగ్ కార్డులు ఇది ఉండేది. టీచర్స్ డే కాంపిటీషన్స్, రోల్ ప్లేస్. సో, హ్యాపీగా ఆక్యుపైడ్‌గా జరిగిపోతూ ఉండేది. సో, ఆ ఫ్రూట్స్ అన్నీ టీచర్స్ అయితే తర్వాత మళ్ళీ పాపం వాళ్ళే అన్నీ తీసుకెళ్తారు, ఎన్ని మోసుకెళ్తారు, తీసుకెళ్తారు కదా. మళ్ళీ కొన్ని పిల్లలకి పెడతా ఉండేవాళ్ళు. ఆ టీచర్స్ డే మెమరీస్ అయితే నాకు ఇక్కడ చెన్నైలో గురు పూర్ణిమకి చూశానన్నమాట. ఇక్కడ గురు పూర్ణిమకి మా పిల్లలు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గురు పూర్ణిమ అంతే చేసుకున్నారు పిల్లలు. నాకు తెలియదు అనమాట గురు పూర్ణిమకి ఇక్కడ అలా ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇస్తారు అని. మా పాప అప్పుడు తీసుకెళ్ళి ఇవ్వలేదు. సో, అప్పుడు నాకు తెలిసిందనమాట అలా చేసుకుంటారు ఇక్కడ అని చెప్పి. సో, మీ మెమరీస్ ఏంటి? మరి ఈరోజు మెసేజ్ ఏంటి? మీ జస్ట్ చిట్ చాట్తో సరిపోతుందా? మరి వాల్యుబుల్ టీచర్స్ డే యాజ్ ఎ క్యూమ్యాథ్ టీచర్గానే కాదు, ఒక పేరెంట్, ఒక ఎవ్రీ పేరెంట్ అనేది ఫస్ట్ టీచర్ టు దేర్ చైల్డ్. అంటే మన పిల్లలకి ఎవరు ఫస్ట్ గురువు? తల్లిదండ్రులే మొదటి గురువు. తల్లిదండ్రుల్లో ముఖ్యంగా అమ్మే మొదటి గురువు అన్నమాట మన పిల్లలకి. మరి కంగ్రాచులేషన్స్, హ్యాపీ టీచర్స్ డే టు ఎవ్రీ మదర్. ఇక మదర్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు టీచర్సే. మన ఫ్రెండ్కి మనం ఏమన్నా మంచి నేర్పిస్తున్నా, మన ఫ్రెండ్స్కి కానే కాదు, రిలేటివ్స్కైనా, సమాజంలో ఎవరికైనా ఒకళ్ళకి మనం మార్గదర్శకంగా ఉండి ఏ చిన్న సహాయం చేసి వాళ్ళకి మంచి దావలో పంపిస్తున్నాము అంటే మనం ఆటోమేటిక్గా టీచర్స్ డే అంటే మనం పట్టాలు తీసుకొని ఏదో ప్రొఫెషన్ చేసి స్కూల్కి వెళ్ళి టీచ్ చేస్తేనే టీచర్స్ అని కాదు. సో, మీరందరూ కూడా టీచర్సే. ఈ టీచర్స్కి ఉన్న మొదటి లక్షణం ఏం కావాలి? ఎవ్రీడే లెర్నింగ్. టీచర్ అంటే ఏదో ఒక డిగ్రీ తీసేసుకొని వెళ్ళి చేస్తే సరిపోదు. ఒక టీచర్ అనేది ఎవ్రీడే స్టూడెంట్ అనమాట, ఆల్ టైమ్ స్టూడెంట్. సో, మనం రోజు ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉండాలి. వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకుంటారు. రోజంటే మరీ రోజు కాదు. సో, ఓవరాల్గా వాళ్ళు కూడా రెగ్యులర్ లెర్నింగ్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. ఒక ప్రతి స్టూడెంటు ఒక న్యూ ఎక్స్పీరియన్సే టీచర్కి. సో, మీలో ఎవరన్నా టీచర్స్ ఉండి మీ బెస్ట్ స్టూడెంట్తో ఏమన్నా మెమరీస్ ఉన్నా కూడా వాటిని కూడా చక్కగా షేర్ చేసుకోండి.
మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం. మీ జ్ఞాపకాలు తెలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో, ఇంకొక మెసేజ్ ఈరోజు చివర్లో ఇవ్వాలనుకుంటుంది ఏంటి, టీచర్‌గా ఇప్పుడు మనము మన చిన్నప్పుడు అయితే టీచర్స్ ఎలా ఉండేవాళ్ళు, ఎడ్యుకేషన్ ఎలా ఉండేదో మీకు తెలుసు. ఇప్పుడు ఉన్నది కూడా మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం అయితే. కానీ ఆ మార్పు ఎక్కడొచ్చిందంటారు? మనలోనే కదా! సో, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే టీచర్స్ మీద పెరిగిపోతా ఉన్నాయి. స్కూల్స్ మీద పెరిగిపోతా ఉన్నాయి. దాంట్లో వ్యాలిడ్ రీజన్ ఉంది. ఎందుకంటే అప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాం. పేరెంట్స్ అప్పుడు చదువుకున్నంతగా నాలెడ్జ్ వాళ్ళకి లేదు. మన ఇన్వెస్ట్‌మెంట్ గూడా చాలా తక్కువ స్పెండ్ చేసాం. అంత ఫీజులు లేవు, ఏమీ లేవు. మినిమమ్ ఎక్స్‌పెన్సెస్. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరూ ఎడ్యుకేటెడు. ప్రైవేట్ స్కూల్‌లో, గవర్నమెంట్ స్కూల్స్ అనే కాదు, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్‌లో గూడా ఇప్పుడు కాస్ట్ అయిపోయింది. మినిమమ్ కాస్ట్ అయితే ఉంటుంది. సో, పిల్లలకి వర్కింగ్ అవర్స్ పెరిగిపోతున్నాయి, బర్డెన్ పెరిగిపోతుంది, ఫీజులు పెరిగిపోయినాయి, స్కూల్తో పాటు ఇంకా పక్క తర్వాత ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడంలో తప్పు లేదు. అది మనం పెడుతున్నాం కాబట్టి, వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి, మరి స్కూల్‌లో నేర్పించాల్సిన బాధ్యత టీచర్స్‌కి ఉందని అనుకుంటాము. తప్పులేదు. ఎట్ ది సేమ్ టైం ఒక డబ్బులు కట్టేసి అన్నీ వచ్చేయాలి, వాళ్ళే అన్నీ చెయ్యాలి, అన్నీ నేర్పించాలి, అంతా వాళ్ళదే బాధ్యత అనుకోవడం అయితే నా ఉద్దేశం అయితే కరెక్ట్ కాదు. ఒక టీచర్‌గానే కాదు, ఒక పేరెంట్‌గా, ఒక జనరల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు నేర్పిస్తారు చెప్పండి? వాళ్ళు గూడా లిమిటెడ్ టైమే గదా వాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళ దగ్గర ఉన్న టైంలో వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికే చూస్తా ఉంటారు. ఎట్ ది సేమ్ టైం కొంతమంది మరి స్టేట్ ర్యాంక్ వచ్చి, కొంతమంది మంచి పొజిషన్‌లో ఉండి, కొంతమంది ఉన్నారు అంటే ఆటోమేటిక్‌గా టీచర్ టీచ్ చేస్తేనే కదా వాళ్ళు ఆ పొజిషన్‌కొచ్చారు. ఎంత టాలెంటెడ్ అయినా కానీ టీచర్ టీచ్ చేస్తేనే కదా వాళ్ళు కొద్దిగా అయినా వెళ్ళేది. మరి ఆ టీచర్ టీచ్ చేస్తుంది, మన పిల్లలకి రాలేదు అంటే అది అప్పుడు టీచర్ ప్రాబ్లమ్ అయితే కాదు గదా! ఆ క్లాస్‌లో ఎవ్వరికీ అసలు రాలేదు, ఎవ్వరికి ఏమీ జరగలేదు అంటే అప్పుడు మేబీ టీచర్ అలా అని చెప్పి అందరూ టీచర్స్ మంచిగా ఉన్నారు. ఏ ప్రొఫెషన్‌లో అయినా మంచి, చెడు ఉంటుంది. సో, అది బ్యాడ్ లక్ ఉండకూడదు. కానీ కొంతమంది ఉండి ఉండొచ్చు. ఓకే. మోస్ట్‌లీ అయితే ఇక చెప్పలేం గదా! నో కామెంట్స్. సో, మీరు ఆలోచించండి. వాళ్ళకి రూల్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇస్తానే ఉంటారు. మరి మన సైడ్ నుంచి స్కూల్‌కి పంపిస్తే సరిపోతుందా? అప్పుడు మరి మనం ఎలా ఉండాము? ఇప్పుడు మనం ఉన్నట్లు మన పిల్లలు ఉంటున్నారా? అప్పుడు ఉన్నట్టు టీచర్స్ ఇప్పుడు లేరు. ఎట్ ది సేమ్ టైమ్ అప్పుడు మనం ఉన్నట్టు మన పిల్లలు గూడా ఇప్పుడు స్టూడెంట్స్ లేరు. సో, మనం తప్పంతా టీచర్స్ మీద ఏస్తే సరిపోదు కదా! సో, మనం టీచర్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. మనీ కట్టినందుకే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, మనీ తీసేస్తే మిగతా విషయాల్లో. సో, మన బాధ్యత ఎంతవరకుంది? సో, ఆ బాధ్యతను మనం సరిగ్గా నెరవేరుస్తున్నామా? మన పిల్లలు చక్కగా చేస్తున్నారా? సో, టీచర్ ఎంతైనా మంచే చెప్పాలి అనుకుంటారు. సో, మరి మన పిల్లలు దాన్ని విని, పాటించి చేస్తేనే కదా! సో, 50-50 రెస్పాన్సిబిలిటీ ఇద్దరికీ ఉంది. సో, ఇది అర్థం చేసుకొని టీచర్‌కి సపోర్ట్ చేస్తే, టీచర్‌కి హ్యాపీగా గౌరవం, రెస్పెక్టే కాదు, మీ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. సో, మీ పిల్లల భవిష్యత్తు నిజంగా మంచిగా ఉండాలి అంటే టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించండి. వాళ్ళు ఎందుకు అలా చెప్పారు? అలా అని చెప్పి అందరూ అలానే మంచిగా ఉన్నారని నేను అనట్లేదు. సో, అంతా ఉన్న దాంట్లో మంచిని గుర్తించండి. సో, ఇమ్మీడియేట్‌గా కంప్లెయింట్ చేసి నెగెటివ్‌గా వాళ్ళ గురించి మాట్లాడే బదులు, సో, ముందు అంతా తెలుసుకొని, మన వైపు నుంచి చూసుకొని, కరెక్ట్ చేసుకొని, ఇంకా అది రిపీట్ అవుతుందంటే నిజంగా కంప్లెయింట్ చేయటం మంచిది. సో, మీరు ఆల్రెడీ రెస్పాన్సిబుల్. ప్రతి పేరెంటు రెస్పాన్సిబుల్. ఎవ్వరూ చెడు కోరుకోరు వాళ్ళ పిల్లలు అలా అవ్వాలి అని చెప్పి. సో, ఎవరైనా మంచే కోరుకుంటారు. సో, దాంట్లో ఏంటంటే
కొద్దిగా మన కన్న ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ మిక్స్ అయ్యేసరికి ఒక్కోసారి మనము చూసే దృష్టి అనేది కొద్దిగా పర్సనల్గా వెళ్తుంది. అది సహజము. సో ఈరోజు మెసేజ్ అయితే ఏంటి, టీచర్స్ని గౌరవిద్దాము, టీచర్స్కి సపోర్ట్ చేద్దాము. సో మంచి కమ్యూనిటీ అంటే ఇక్కడ విద్య, ఎటువంటి విద్య కావాలి మనకి, ఉన్నతమైన విద్యలు, విలువలు ఉన్న విద్య కావాలి. సో దానికి మనమందర సహకారం అవసరం. అది మన వైపు నుంచి ప్రతి ఒక్కళ్ళు అందిస్తారు అని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ టీచర్స్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ మెసేజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజైతే నేను షార్ట్ చేశాను. సో 50 సబ్స్క్రైబర్స్ నిన్న మీకు చెప్పాను. సో అది దాన్ని నా హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకున్నాను. సో మీ సపోర్ట్ని అంతే షేర్ చేస్తా. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సపోర్ట్ని పెంచుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.